మన మధ్యలోకి ఆనంద్ జయకుమార్ అన్న వచ్చారు. ఏసన్న గారితో కలిసి అనేక సభలలో దేవుని నామాన్ని మహిమపరిచిన దైవజనులు. మంచి పాటలు, ప్రతి పాట నా హృదయంలో ఉంది. దాదాపు అన్ని పాటలు, అన్నబాడిన పాటలు నా ఏకాంత ప్రార్థనలో పాడుకుంటాను. సింగిల్గా నేను నడుచుకుంటా పాడుకుంటాను, దుఃఖం వచ్చినప్పుడు పాడుకుంటాను. నాకు అదొక ఆనందం. తెలుసా, ఎంతమంది తెలుసా ఆనంద్ జయకుమార్ అన్న? నేను ఇప్పుడే చూడటం అన్న అన్నోళ్ళ చేతులు ఎత్తండి. చూసారు మరి, అందుకు తీసుకొచ్చాడు దేవుడు. ఇప్పుడు చెబుతాను, మీకు అర్థమైంది దేవుడు. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. స్తోత్రం. ఈ పాట ఎంతమందికి తెలుసు? పాడింది ఆయన. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. స్తోత్రం. ఈ పాట ఎంతమంది తెలుసు? పాడింది ఆయన. ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని, నిన్ను చూడాలని, నిన్ను చేరాలని మనసార నామది కోరెనే, మనసార నామది కోరెనే. ప్రియుడా యేసయ్య చూడాలని. దేవునికి మహిమ. ఈ పాట ఎంతమంది తెలుసు? పాడింది ఆయన. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా. దేవునికి మహిమ. ఈ పాట ఎంతమంది తెలుసు? పాడింది ఆయన. పరదేశీ నా పేరే పరదేశీ, నా ఊరే యెరూషలేం. ఈ పాట ఎంతమంది తెలుసు? ఆహా, ఆయనే పాడింది. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవేన మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఈ పాట తెలుసా? ఆయనే పాడింది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకైనా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలులు నీవు మరువకుమా. తెలుసా? నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన
దాచి కాపాడెను నీ కృపయే. ఆయన పాడింది, సియోనులో స్థిరమైన పునాది నీవు, సియోనులో స్థిరమైన పునాది, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సంఘ ప్రతిరూపము పరమ యెరూషలేము, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, సౌందర్య సియోనులో నీ మనోహరమైన ముఖము దర్శింతును, నీతోనే నా నివాసము నిత్యము ఆనందమే. పాడదాం, నీతోనే నివాసము నిత్యము ఆనందమే. దేవునికి మహిమ. ఈ పాట ఎంతమంది తెలుసు? ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదాచువారే కానరారైరి, ఒంటరి గువ్వనై విలపించు సమయాన ఓదాచువారే కానరారైరి, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు, ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించనే, నా జీవితం పరిమళించనే. దేవునికి మహిమ. ఎన్ని పాటలు, ప్రతి పాట ఒక ఆణిముత్యం లాగానే ఆయన గళం నుండి వచ్చేటట్టు దేవుడు చేశాడు. ప్రభువా నీలో జీవించుట కృపా బాహుళ్యమే నాయడ, యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను, స్తుతిగానమ నా యేసయ్యా నన్ను విడువక ఎడబాయక, ఇది జరిగేనే ఎలాగో. ప్రతి పాట సంఘం మొత్తానికి తెలుసు, కానీ మనిషిని మాత్రం మేము ఎరగమని చేతులు ఎత్తారు. ఇందాక తెలియదు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడే చూడటం అన్నవాళ్ళు అన్న, ఇప్పుడే చూడటం అన్నాళ్ళు. రైట్, ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి, మీకు అందరికీ చూపించే అవకాశం నాకు ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. దేవుడు అభిషేకించి ఆయన మహిమ కొరకు వాడుకున్న అద్భుతమైన ఆణిముత్యాలు దైవజనులు, భక్తులు. ఆయన ఈ వేదిక మీద కనపడాలని ఆశించాను. మరొకసారి నాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇంకా చాలా పాటలు ఉన్నాయి. పునరుద్ధానుడనా యేసయ్యా, పునరుద్ధానుడనా యేసయ్యా. ఒకడు చెబుతుంటే నాకు తెలుసు కదా ఈ పాట అనిపిస్తుంది కదా మీకు. అదే
ఏనాటితో ఈ బంధం నా యేసుతో అనుబంధం పాట ఉంది కదా, చాలా ఉన్నాయిలే. సరే ఇప్పుడు అన్నీ నేను పాడితే మరి ఆయన ఏం పాడతాడు? అన్న పాడతాడు. మనం చప్పట్లు కొడతాం, చప్పట్లు కొడతాం. ఇంతగా నన్ను ప్రేమించినదే ఈ రూపము నాలో చూపించుటకా, Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని వాక్యాన్ని విని మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలని ఇక్కడికి వచ్చారు. అందుకు మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మల్ని ఆశీర్వదించుటకు మీ కొరకు ఒక సేవకుణ్ణి దేవుడు తన కొరకు జన్మింపచేసి పెరిగి పెద్దయి సరైనటువంటి సమయంలో ఆయన పని కొరకు పిలిచి ప్రతిష్ఠించుకొని క్రొత్త తైలముతో తన తలను అంటి అభిషేకముతో మీ కొరకు వాడుకుంటున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు గనక దేవుని యొక్క ఆత్మ, ఆ అభిషేకం తాను ఏర్పరచుకున్నటువంటి దేవుని సేవకుని మీద ఉంది గనక ఆయన తండ్రి ఎలా ఉన్నాడో అలాగే నడిపించబడేదానికి యేసు ప్రభు తన తండ్రిని బయలుపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభు లేడు,
పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎవరి ద్వారా తండ్రి ప్రేమ బయలుపరచబడుతుంది, ఎవరి ద్వారా యేసు ప్రభు మనకు తెలియపరచబడతాడు అని చెప్పనంటే ఆయన ఏర్పరచుకున్న సేవకుని ద్వారా. ఈరోజు వేలాది వేల మంది వచ్చారు. నేను సేవకుని చూసేదానికి రాజమండ్రి నుంచి మీటింగ్ ముగించుకొని ఈరోజు మీ మధ్యలోనికి వచ్చాను. ఎవరిని చూసేదానికి వెళుతున్నారా అని చెప్పని అడిగితే యేసుని మాత్రమే కాదు, యేసు ప్రభు ఒక వ్యక్తిని సమాధిలో నుంచి లేపాడట. అతని పేరు లాజరట. యేసుతో పాటు అతనిని కూడా మేము చూసేదానికి వెళుతున్నాము అన్నారు ఆ రోజుల్లో. మరి ఆ రోజుల్లో నాకు అర్థం కాదు. యేసన్న గారు ఈ వాక్యం చెప్పేటప్పుడు లాజర్ని ఎందుకు చూడాలి? యేసు ప్రభునే కదా చూడాలి. ఏంటో అని చెప్పని అనుకున్నా. ఎందుకు అని చెప్పనంటే ఈ సేవ ఏమిటో నాకు తెలియదు, ఈ సంఘం అంటే నాకు అసలు అర్థం కాదు, ఈ సేవకుల సంగతి ఏమిటి అని చెప్పనంటే ఏదో వాళ్ళకు పిచ్చోళ్ళు అని చెప్పని అనుకునేవాడిని. ఈరోజు మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి కాపరికి ఉన్నటువంటి పిచ్చి నాకు కూడా అంటుకుంది. లేకపోతే నేను అక్కడి నుంచి న్యూస్ విడి వెళ్ళిపోవచ్చు కదా. మరి యేసు ఒక వ్యక్తిని వాడుకుంటున్నాడు. అది ఎలా సాధ్యం? ఆయన గొప్ప దేవుడు. ఆయన ఈ చిన్న వ్యక్తిని వాడుకోవటం ఏమిటి? ఆ రోజుల్లో యేసన్న గారిని దేశాలలో వాడుతూ ఉంటే ఆశ్చర్యపడిపోయా. ఆయనతో పాటు ఇంచుమించు 20 సంవత్సరాలు పైగా తిరిగా. మరి ఇప్పుడు నేను అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానని చెప్పానంటే ఏదో నా మనస్సులో నాకు ఎవరో ఉన్నారు. ఎవరున్నారా అని చెప్పని ఆలోచిస్తే నా కొరకు ప్రార్థిస్తూ నా క్షేమాన్ని కోరుకున్న దైవ సేవకుడు మీ ముందు నిలిచున్నటువంటి షాలేమురాజు మనస్ఫూర్తిగా గుండె నిండా ప్రేమతో పలకరిస్తాడు. ఆ ప్రేమ నాకు చాలు. నేను ఆ పరిస్థితులు బాగులేక నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ మధ్యనే నెల్లూరికి నన్ను చూసేదానికి వచ్చాడు. వచ్చి నాతో చాలాసేపు మాట్లాడాడు. వెళుతూ ఒక మందేశాడు. అన్నా మీరు తప్పకుండా మీటింగ్స్కి రావాలి, నేను రాలేను అనగానే మీరు వస్తారు, నేను ప్రార్థన చేస్తా. ఆయన ప్రార్థన ఆయనలో దేవుడించినటువంటి దేవుని ప్రేమ నన్ను ఈరోజు రెక్కల మీద తీసుకొని వచ్చింది. చాలండి, మీ కొరకు ఈ విధంగా ప్రతిష్ఠించుకొని సేవ చేసే సేవకుడు మీకు దొరికాడు. మీతో పాటు నా జీవితం కూడా ధన్యము అని చెప్పని అంటున్నాను. ఒకవేళ నేను వయసులో పెద్దవాడిని అయినా
నాకున్నటువంటి ఒక చిన్న ఆలోచన ఏమిటంటే, ఈ విధంగా దేవుని కొరకు ప్రయాసపడుతూ దేవుని కొరకు శ్రమ పడుతున్నటువంటి వ్యక్తిని చూడాలా? ఏమండి, నా ఆత్మీయ కుమారుడుగా అనుకొని నా పిల్లల్ని చూడాలి. వాళ్ళు ఏ విధంగా దేవుని పని చేస్తున్నారు, ఏ విధంగా సంఘాన్ని ప్రేమిస్తున్నారు. నన్ను ప్రేమించినటువంటి ఆ ప్రేమే మీ మీద కూడా నిండారా ఉందని నేను నమ్ముతున్నాను. ఒకరిని ఒకరు ప్రేమించుకుంటే చాలండి, ఒకరిని ఒకరు గౌరవించుకుంటే చాలు. అది దేవుని ఇచ్చినటువంటి ప్రేమ. అది ఒక చిన్న మాట, ప్రేమతో పలికినటువంటి ఒక చిన్న మాట. మీరు మీటింగ్స్ రావాలి, నా ఫోటో వేయలేదే, నేనెలా వస్తాను? ఏమండి, అంత కొవ్వ నాకు? నేనంత ముదురునే కాదు కదా. నా దేవుని ప్రేమ ఈ విధంగా మేము కలిసి పంచుకొని అనుభవిస్తూ ఆ ప్రేమని మీకు చూపించేదానికి ఈరోజు ఒక మంచి సేవకునితో కలిసి ఈ 4 మాటలు చెప్పే ఆ ధన్యతని దేవుడు నాకు ఇచ్చి మిమ్మల్ని అందరినీ ప్రేమించగలిగిన సేవకుని కళ్ళతో చూడగలిగేటట్టు నన్ను బ్రతికించాడు. హల్లెలూయా. నీ ప్రేమే నన్ను ఆదరించేను, నీ ప్రేమే నన్ను ఆదరించేను. సమయోచితమైన నీ కృపయే దాచి కాపాడెను. మనుషుల చేతికి అప్పగించటం అంటే, రాబంధువులు ప్రాణాన్ని అలాగే పెట్టి మనిషిని పీక్కు తినేవాళ్ళు ప్రకటిస్తూ దేవుని ప్రేమని, తండ్రి ప్రేమను తెలియపరుస్తూ ఈ ఒంటరి పోరాటంలో సాగుతున్నటువంటి తన బిడ్డని తండ్రిగా ఆయన తన కౌగిలిలో దాచిపెడతాడు. నీ ప్రేమే నన్ను ఆదరించేను. ఎవరు ఏమన్నా అనుకో, ఏమండి, ఎవరు ఏమన్నా అనుకోండి, అది వాళ్ళకి ఒక కరోనా, అది తెలియనటువంటి పాపపు క్యాన్సర్. అది ఒక సేవకుడు ప్రాణాన్ని బలిపీఠం మీద పెట్టి ప్రజల కొరకు యోర్దాను నదిని దాటుతున్నాడు. ఇది వాక్యం. ఇది దేవుడు అంటున్నాడు, యెహోషువ, మందస్సము మోయగలిగినటువంటి యాజకులు ఉన్నారా? ఉన్నారయ్యా. మందస్సం మీ మధ్యలో ఉందా? ఆ మందస్సాన్ని వాళ్ళ భుజం మీద పెట్టు. ముందు ఆ యాజకుల్ని యోర్దానులోనికి దిగమను.
ఏం మాట్లాడటం లేదు. మందసాన్ని తీసుకొని యోర్దాను నదిలోనికి దిగిన వెంటనే యోర్దాను ఏకరాశిగా ఆగిపోయింది. ఆ సేవకులు యోర్దాను నదిలో మధ్యలో నిలబడ్డారు. లక్షల మంది జనం. యోర్దాను నది ఆగిపోతానే ఆ యోర్దాను దాటి అవతలికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ విధంగా ప్రజల కొరకు చేయొచ్చు కదా. మరి బాబు, మీరు కూడా చేయొచ్చు కదా. మీరు కూడా మందసాన్ని భుజాన్ని పెట్టుకొని యోర్దాను నదిలోనికి దిగచ్చు కదా. మేమా? ఓరి బాబు, భలేవాడు. ఏదో మేము నైస్గా సోగ్గా ఏమండి అంత మాదిరి ఇంత మాదిరి అని చెప్పని అంటాము, కానీ ఈ జనం కొరకు మేమెందుకు దిగుతామండి? యోర్దాను కట్ల మీద పొర్లి పారుతోంది. యోర్దానులో కాలు జారితే మృత సముద్రములోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. మా ప్రాణం మాకు గొప్ప, కానీ సంఘంతో మాకేం పని అండి? ప్రజలతో మాకేం పని? ఈ ఎండవేళ ఈ గుడారాలు వాడికి వేయాల్సిన అవసరమేమి? వాడికి భోజనాలు పెట్టాల్సిన అవసరమేమి? ఏమండి, అంతా దండుకొని మేము బ్రతకాలి, కానీ వాళ్ళతో మాకేం పని? యాజకుడు సంఘము కొరకు ప్రాణం తెగించి మందసాన్ని భుజం మీద పెట్టుకొని యోర్దాను నదిలోనికి దిగితే ఆ సేవకుల యొక్క ప్రతిష్టత ద్వారా, సంఘం మీద ఉన్నటువంటి ప్రేమ ద్వారా, యేసు ప్రభువు మీద ఉన్నటువంటి ఆ పిచ్చి ప్రేమ ద్వారా చనిపోతే చనిపోతాం. ఏమండి, ప్రాణమే కదా పోద్ది. ఈ ప్రాణం యేసు నాకు ఇచ్చాడు. నా తల్లిదండ్రులు నాకు ప్రాణం పెడితే నా యేసు ప్రభు రక్తమే కార్చి ఈ ఘనమైనటువంటి దేవదూతలు చేయలేని సేవని నన్ను నమ్మి నాకు ఇచ్చాడు. ఇంకా నా ప్రాణంతో నాకేం పని? నా కుటుంబమా? నా కుటుంబానికి తండ్రి అయిన దేవుడు పెద్దగా ఉన్నాడు. నీ లేకపోయినా నా పిల్లల్ని ఆయన చూసుకుంటాడు. ఇన్ని లక్షల మందికి తండ్రి సన్నిధిని చూపుతున్నటువంటి నా దేవుడు నా కుటుంబాన్ని పోషించలేడా? నేను ఇంక ఉంటే ఎంత, లేకపోతే ఎంత. నేను దిగుతా యోర్దాను నదిలోనికి నా ప్రజల కొరకు. చనిపోతావురా బాబు, చనిపోయినా పర్వాలే. వాళ్ళ అరికాడు అలా తగలగానే యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా. లోరీ చప్పట్లు. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా. భయము లేదు, జయము మనకే. భయము లేదు, జయము మనకే. విజయ గీతం పాడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, ఆమేన్. గ్లోరీ, హల్లెలూయా. దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నల్లవ 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 యేసు నల్లవ. దేవునికి ఇచ్చెదము. గ్లోరీ, హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఎల్లప్పుడు దేవునికి దేవుని మహిమ. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేతము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చేతము. హల్లెలూయా 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 తండ్రి, హల్లెలూయా నీ పిల్లలు నిన్ను స్తుతిస్తున్నారయ్యా. నీ కుమారులు నిన్ను మహిమపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా నీ బిడ్డల మీద నీ మహిమ కుమరించు. హల్లెలూయా నీ ప్రజల మీద నీ కృప, నీ శక్తి లవరక శక్తిని బలపరచండి ప్రభు. బలహీనతలో నుంచి నీ నామములో దూరపరచు. సాతాను కట్లు యేసు నామములో తెప్పబడునుగాక. కుటుంబాలు ఆశీర్వదించబడునుగాక. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తములో జయ. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా నీకే వందనము. నీకే వందనం. ఆత్మలో ఆనందించు. దేవుని ప్రేమ మన మధ్యలో నిండారా కృపరించబడును. నీకే స్తుతులు చెల్లిస్తూ వందనాలు సమర్పణ చేస్తూ రాజుని మహిమపరుస్తూ యేసు నామాన్ని గలపరుస్తూ ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు. యేసయ్యా దేవా, యేసయ్యా, యేసయ్యా నీకే మహిమ కలుగునుగాక. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావము. కృప దయచేయాలి. హల్లెలూయా నిన్ను వెతుక్కుంటూ వచ్చారు ప్రభు. హల్లెలూయా నీ దగ్గర హల్లెలూయా ఆశీర్వదించబడాలని వచ్చారు ప్రభు. నీ గాయాలలో ఉన్న స్వస్థతని పొందుకోవాలని వచ్చారు. స్తోత్రం. తాకండి ప్రభు. అవును, స్తుతి. నీ హస్తముతో ఒక్కొక్కరిని తాకండి నాయనా. హల్లెలూయా నీ బిడ్డల ప్రభు, నీ బిడ్డల ప్రభు. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా ఆశీర్వదించండి, హస్తముతో తాకండి ప్రభు. ఎవరు చూపగలరయ్యా ఈ ప్రేమని? అవును ఎవరు దాచగలరయ్యా నీ ప్రజల్ని? తండ్రి. నీ ప్రేమే
భర్త ప్రేమ కరువైపోతాం, భార్య భర్తల మధ్యలో ప్రేమ చల్లారిపోతావు. ప్రేమతో పలకరించేవాళ్ళు ఒక్క పూట భోజనం పెట్టమంటే మెడబెట్టి గింటుతున్నటువంటి రోజులు ఇవి. అనేక మంది ఆహారం లేక అల్లాడిపోతున్నటువంటి రోజు. నా తండ్రి సన్నిధిలో సమృద్ధిగా ఉంది, సమృద్ధిగా ఉంది. ఇది ఆకాశపు వాక్యంలో విప్పబడినటువంటి సంభవం. ఇది మనుషుల ద్వారా కాదు, తాను ఏర్పరచుకున్నటువంటి ఆయన సేవకుని ద్వారా కదల్చబడనివ్వను, నేను కుడి పార్శ్వమందు నిలిచి ఉన్నాను. నీ కుడి పార్శ్వమందు నేను నిలిచి ఉన్నా. పర్వతాలు తత్తరిలిన, కొండలు బ్రద్దలించిన, నా కృప నిన్ను విడవదు, నా కృప నిన్ను విడవదు, నా కృప నిన్ను విడిచిపోదు. శాశ్వత కృపతో నిన్ను నేను ప్రేమిస్తున్నాను. ధరలోని ప్రేమ కన్నా